రుషికొండ భవనాల వినియోగంపై కూటమిలో విభేదాలు తలెత్తాయా? భవనాల వినియోగంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎందుకు ఎదురు తిరిగారు? మంత్రుల కమిటీ సిఫార్సులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పటివరకు రుషికొండ భవనాలు వైఎస్ జగన్వేనంటూ కూటమి నేతలు చేసిన ప్రచారం ఒట్టిదే అని తేలిపోయిందా? వైఎస్ జగన్ నిర్మించిన రుషికొండ భవనాలు టూరిజానికి ఐకానిక్గా మారనున్నాయా? వాచ్ ది స్టోరీ. ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ స్థలంలో విశాఖ రుషికొండపై మాజీ సీఎం జగన్ అద్భుతమైన భవనాలను నిర్మించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు లోబడి 4 బ్లాకుల్లో భవనాలను నిర్మించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ నిర్మించని విధంగా అద్భుతమైన కట్టడాలను చేపట్టారు. 4 సార్లు సీఎంగా చేశారని చెప్పుకునే చంద్రబాబుకు సాధ్యం కాని విధంగా అద్భుతమైన డిజైన్లతో రుషికొండ భవనాలను ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించారు. రాష్ట్ర అవసరాల కోసం లేదా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు విశాఖ వస్తే వారు బస చేసేందుకు అనువుగా ఈ కట్టడాలను రూపొందించారు. వైఎస్ జగన్ నిర్మించిన భవనాలను చూసి ఓర్వలేని కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేశారు. రుషికొండకు బోడిగుండు అంటూ ఎల్లో మీడియాతో కలిపి ప్రజలను తప్పుదోవ పట్టించారు. జగన్ నివాసం ఉండేందుకే ఈ భవనాలు నిర్మించారంటూ గోబెల్స్ ప్రచారం చేపట్టారు. అత్యంత అద్భుతంగా నిర్మించిన భవనాలను దేనికి ఉపయోగించుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. జగన్ నిర్మించిన భవనాలను చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సైతం ఆశ్చర్యపోయారు. రిషికొండ భవనం దగ్గర పార్టీ నేతలతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. భవనాలను వినియోగించకపోవడంపై ప్రజల నుంచి రోజురోజుకి పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతుండటంతో ఎట్టకేలకు చంద్రబాబు మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. అనేకసార్లు సమావేశమైన మంత్రుల కమిటీ రుషికొండను హోటల్ వినియోగానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అద్భుతమైన కట్టడంలో హోటల్ పెట్టేందుకు దేశంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భవనాల వినియోగంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరికైనా అవసరం అనుకుంటే రుషికొండపై ఇంకా స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, భవనాలపై అదనపు భవనాలను కూడా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. తప్పుడు ప్రచారం చేసి బురద జల్లిన కూటమి నేతలే వైఎస్ జగన్ నిర్మించిన భవనాలను ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా ఉపయోగించడానికి సిద్ధమవుతున్నారు. భవనాల వినియోగంపై స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రుల కమిటీ నిర్ణయం పేరుతో భవనాలను హోటల్స్ వినియోగానికి అప్పజెప్పితే సహించేది లేదంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మీరు దయచేసి ప్రజల ఒపీనియన్ తీసుకోండి. విశాఖపట్నంలో ప్రజల ఒపీనియన్ తీసుకుని అది ఏమి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇదివరకు ప్రజలందరికీ కూడా అది అందుబాటులో ఉండేది. ఇప్పుడు అందుబాటులో లేకుండా ఉండటం అనేది ఎంతవరకు సబబు, అది దయచేసి ఈ మంత్రుల కమిటీ ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతూ ప్రజలకి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలి. అది మానేసి కేవలము డబ్బు 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 అంటే అది ఆదాయం వనరుల కిందే చూస్తే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు పద్ధతి ప్రకారము ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్ కూడా చర్చిస్తే, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి 10 మందిని పెట్టి ఒక వారం రోజుల్లో అక్కడ ఏం చేస్తే బాగుంటుందని అంటే మీకు కరెక్ట్ ఒపీనియన్ వస్తుంది. అంతేగాని బడాబాబులో మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతాము, మాకు ఇంత కావాలి అని అంటే అదంత అప్రోప్రియేట్ కాకపోవచ్చేమో, ఆలోచించండి. కమిషన్లకు కకృతిపడి అమరావతిలో కారిపోయే భవనాలను నిర్మిస్తే వైఎస్ జగన్ రాష్ట్రానికి తలమానికంగా ఉండే భవనాలను నిర్మించారు. చంద్రబాబు ఒక్కరోజు యోగా కోసం 330 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేస్తే అంతకంటే తక్కువ ధనంతో వైఎస్ జగన్ రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చే విధంగా భవనాలను నిర్మించి తన ఆలోచన రాష్ట్ర అభివృద్ధిపై, ప్రగతిపై ఎలా ఉంటుందో తెలియజేశారు. దట్ ఈస్ జగన్ అనుకునేలా నిర్మాణాలను చేపట్టారు వైఎస్ జగన్.